ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాఠశాలకు హాజరయ్యే బాలికల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా మారిన మధ్యతరగతి వర్గం. సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారికి జెన్ థెరపీతో ఉపశమనం. నెమ్మదించిన బంగారం ధరలు, క్రమంగా దిగివస్తున్న గోల్డ్ రేట్స్. 200 ఏళ్ల తర్వాత ఆకాశంలో విహరించిన రెడ్ బిల్డ్ చౌఫ్ పక్షి. బాలికలు చదువుబాట పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాల సమిష్టి కృషి కారణంగా 2025 సంవత్సరంలో పాఠశాల, కళాశాలకు హాజరయ్యే బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ కార్యక్రమాలు కేవలం విద్యను పొందడం పైనే కాకుండా నాణ్యమైన విద్యను అందించడం, అలాగే వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించడంపై కూడా దృష్టి సారించాయి. బాలికలు స్కూళ్లు, కళాశాలలో ప్రవేశాన్ని మెరుగుపరచడానికి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు కృషి చేశాయి. దీంతో ఇది సాధ్యమైంది. ఇతర ఆర్థిక సహాయ కార్యక్రమాలు వెనుకబడిన నేపథ్యాల నుండి వచ్చిన బాలికలకు విద్యను మరింత అందుబాటులోకి తెచ్చాయి. లింగ ఆధారిత హింస, బాల్య వివాహము, బాలికల విద్యకు ఆటంకం కలిగించే సాంస్కృతిక నిబంధనలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరిగాయి. బాలికలు జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని, నాణ్యమైన విద్యను అందించడంపై స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత భారతదేశానికి సానుకూలంగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి మధ్యతరగతి బలమైన వినియోగ డిమాండ్ ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో సుమారు 30-40 కోట్ల మధ్యతరగతి జనాభా ఉంది. ఇది 2030 నాటికి మరింత పెరగనుంది. ఈ వర్గం రిటైల్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, ఈ కామర్స్ వంటి రంగాలలో వినియోగ డిమాండ్ను పెంచుతోంది. ఇంటర్నెట్ వ్యాప్తి, స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో అమెజాన్ వంటి కంపెనీలు భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కామర్స్ అమ్మకాలు దేశీయ వినియోగ బలాన్ని సూచిస్తున్నాయి. భారతదేశం 6% కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి, అలాగే నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం, స్థిరమైన ఆర్థిక లోటుతో గ్లోబల్ ఆర్థిక అనిశ్చితుల నుండి సాపేక్షంగా రక్షణ పొందుతోంది. కొన్ని సంస్థలు మధ్యతరగతి డిమాండ్ను ఉపయోగించి ఆవిష్కరణలు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహిస్తున్నారు. అమెరికా విధించిన టారిఫ్ల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశ మార్కెట్ బలం, టెక్నాలజీ, తయారీ రంగాల్లో పెరుగుతున్న ప్రపంచ ప్రభావం దీనిని సానుకూల స్థితిలో నిలుపుతున్నాయి. సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్న వారికి జిన్ థెరపీ శుభవార్త అందించింది. న్యూయార్క్ లో ఒక ప్రగతిశీల జన్యు చికిత్స జిన్ థెరపీ సికిల్ సెల్ అనీమియాను మొదటిసారిగా నయం చేసింది. ఈ విజయం వైద్య రంగంలో ఒక మైలురాయిగా నిలిచింది. సికిల్ సెల్ అనీమియా అనేది ఒక జన్యు రుగ్మత. ఇది ఎర్ర రక్త కణాలను అసాధారణ ఆకారంలోకి మార్చి రక్త ప్రవాహంలో ఇబ్బందులు కలుగజేస్తుంది. తీవ్రమైన నొప్పి, అవయవ నష్టం, ఇతర సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా ఆఫ్రికన్, మధ్య ప్రాచ్య, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులలో కనబడుతుంది. CRISPR సాంకేతికత అనేది ఒక జన్యు సవరణ సాంకేతికత. ఇది డిఎన్ఏలోని నిర్దిష్ట భాగాలను ఖచ్చితంగా సవరించగలదు. ఈ చికిత్సలో రోగి రక్త కణాలను తీసుకొని వాటిలోని సమస్యాత్మక జన్యువును సరిచేసి మళ్ళీ రోగి శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. న్యూయార్క్లోని ఒక ప్రముఖ వైద్య కేంద్రంలో ఈ చికిత్సను మొదటిసారిగా విజయవంతంగా అమలు చేశారు. ఒక రోగి ఈ రుగ్మతతో బాధపడుతూ CRISPR ద్వారా చికిత్స పొందిన తర్వాత సాధారణ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి చేయడం ప్రారంభించాడు. దీనితో వ్యాధి లక్షణాలు గణనీయంగా తగ్గాయి. ఈ చికిత్స విజయవంతం కావడంతో సికిల్ సెల్ అనీమియాతో బాధపడే లక్షలాది మందికి శాశ్వత నివారణ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మహిళలకు శుభవార్త. బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో మదుపరులు తమ పెట్టుబడులను, ఈక్విటీలను తరలించడంతో గోల్డ్ ధరలు తగ్గుతున్నాయి. అలాగే పసిడి దిగుమతులపై ఎలాంటి టారిఫ్లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకొని ఇతర వాటి వైపు మళ్లించారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత్, అమెరికా దేశాల మధ్య సుంకాల గొడవ నేపథ్యంలో బంగారం ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆగస్టు తొలి వారంలో 10 గ్రాముల ధర 6,000కు పైగానే పెరిగింది. తాజాగా పసిడి నేల చూపులు చూస్తుంది. వచ్చే పండుగ సీజన్ నేపథ్యంలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెడ్ బిల్డ్ చౌఫ్ పక్షి మళ్లీ సందడి చేస్తుంది. ఈ అరుదైన పక్షి 200 సంవత్సరాల తర్వాత సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లోని కెంట్లో మళ్లీ ఆకాశంలో
విహరించింది. ఈ పక్షి డోవర్లోని ఒక వైల్డ్ గూడు నుండి విజయవంతంగా ఎగిరింది. ఇది కాకుల కుటుంబానికి చెందిన ఒక పక్షి. ఎర్రటి ముక్కు, కాళ్లకు ప్రసిద్ధి. ఈ పక్షి గూడు ఒకటి డోవర్ కాసిల్ వద్ద ఈ ఏడాది కనుగొనబడింది. ఈ పక్షి కెంట్లో గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనికి థామస్ బెకెట్ లెజెండ్తో సంబంధం కలిగి ఉంది. గత సంవత్సరం తీవ్రమైన వాతావరణం కారణంగా ఈ పక్షి గూడు విఫలమైంది. అయితే ఈ సంవత్సరం విజయవంతమైంది. ఈ సంఘటన కెంట్లో చౌఫ్ జాతిని తిరిగి స్థాపించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అలాగే జాతుల సంరక్షణ ప్రయత్నాల విజయాన్ని సూచిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.